శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపచేసెను. దేవుని బిడ్డలారా, ఈ మాట ద్వారా దేవుడు మనందరితో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 26వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఒక రాజు పేరు ప్రస్తావించబడింది. ఆయన పేరు ఉజ్జియా అనేటువంటి ఆయన మరి దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం, అంటే దేవుని మీద ఆధారపడినంతకాలం కూడా దేవుడు అతన్ని వర్ధిల్లింపజేస్తూ నడిపించాడు. గమనించండి దేవుని బిడ్డలారా, మరి చెట్టు ఉందంటే చెట్టుకి నీరు చాలా అవసరం. చెట్టుకి నీరున్నప్పుడు ఆ చెట్టు చక్కగా వృద్ధి చెందుతుంది, అది ఎదుగుతుంది, పెరుగుతుంది, చక్కగా వృద్ధిలో ఉంటుంది. మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వారమైతే, రాజైనటువంటి ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మరి దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డాడు. కాబట్టే దేవుడు అన్ని విషయాల్లో కూడా ఆయన వర్ధిల్లింపజేశాడు. ఈ దినం దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మరి మనకున్నటువంటి స్థితిగతుల్లో దేవుని మీద పూర్తిగా ఆనుకునేవారుగా, ఆధారపడేవారుగా, ఆయన ఆశ్రయం కోరేవారుగా, ఆయన ఆశ్రయం కోరినప్పుడు మరి మన స్థితుల్లో చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మార్చగలుగుతాడు. అనేకులు ఆశ్చర్యపడే రీతిలో వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, మనం ఉన్నటువంటి ఎలాంటి మరి ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, వ్యక్తిగత పనుల విషయాల్లో కానీ దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు. ఆ విధంగా మరి ఈ దినమంతట్లో కూడా దేవుడు మనందరికీ తోడుగా ఉండి ఆయన ఆశ్రయించినటువంటి వారిని ఆ విధంగా అభివృద్ధి పరుస్తూ ఆయన కృపలో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. ఉజ్జియా రాజునైనా మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు నాయన అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థితిగతుల్లో కూడా ప్రభువా మరి ఆయన ఏ రీతిగా అభివృద్ధి చెంది వర్ధిల్లాడో నా తండ్రి దేవ, ఆ విధంగా నా తండ్రి మీ బిడ్డలైనటువంటి మేము కూడా ప్రభువా పూర్తిగా నాయన మీ మీద ఆధారపడేవారుగా, మీ మీద ఆనుకునేటువంటి వారుగా, అయ్యా మిమ్మల్ని ఆశ్రయించేటువంటి వారుగా, మేము ఎవరెవరినో ఆశ్రయిస్తుంటాం. మాకు కలిగినటువంటి అవసరతను బట్టి, అక్కర్లను బట్టి నాయన, అయ్యా మాకు కావలసినటువంటి పనుల నిమిత్తం నా తండ్రి ఎవరెవరినో నాయన ఆశ్రయిస్తూ ఉంటాం. దేవా, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు అన్ని విషయాలు కూడా వర్ధిల్లున్నట్లుగా నా తండ్రి ఉజ్జియాలాగా మా జీవితాలు కూడా వర్ధిల్లుటకు మీ కృపద ఇచ్చాడు. ఈ దినం నా తండ్రి మీ బిడ్డల యొక్క పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి ప్రభువా దేవా, ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించి వర్ధిల్లేటువంటి కృపలో వారి జీవితాలు స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.